ఇటీవల కాలంలో అంతా సోషల్ మీడియా హవా నడుస్తుంది. ఒక ఫోటో తీసి పెడితే లక్షల కోట్ల లైకులు రావడం, వాటి ద్వారా డబ్బు ఎర్న్ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కెమెరాలో ఫోటోలు తీయడం అనేది చాలామంది హాబీగా ఉంటుంది. అలాంటిదే కరీంనగర్ జిల్లాకు చెందిన మహిమాల క్యాదారెడ్డి అనే వ్యక్తి గత 40 సంవత్సరాలుగా ఫోటో స్టూడియో రంగంలో రాణిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఫోటోగ్రఫీ పోటీల్లో మహిమాల క్యాదారెడ్డి రైతు భరోసా కేటగిరీలో 2వ బహుమతి వరించింది. అలాగే రాజీవ్ యువ వికాస్ కేటగిరీలో కన్సోలేషన్ బహుమతి కూడా వరించింది. రాష్ట్ర స్థాయిలో వరుసగా 15 సంవత్సరాల నుండి 18 అవార్డులను అందుకున్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ లెవెల్లో ఇప్పటి వరకు క్యాదారెడ్డి 119 అవార్డులు గెలుచుకోవడం జరిగింది. 40 సంవత్సరాల అనుభవంతో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు అని తెలిపారు. ఢిల్లీ, జైపూర్, ఆగ్రా, కోల్కతా, ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి మంచి ఫోటోలు తన కెమెరాలో బంధించి ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఇవే కాకుండా గ్రాఫిక్స్లో వాడే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్తో పాటు ఇతర గ్రాఫిక్స్ కూడా నేర్చుకున్నాడు. ఇతని దగ్గర సుమారుగా 40 మంది ఉపాధి కూడా పొందుతున్నారు. నేను 1984 సంవత్సరంలో చదువు నిమిత్తం కరీంనగర్కి వచ్చినాను. అప్పుడు ఆర్థిక పరిస్థితులు కొంచెం బాగా లేనందున నేను 1984లో నైట్ డిగ్రీ కాలేజ్ చదువుతూ ఫోటోగ్రఫీని చేపట్టినాను. నాకు 40 సంవత్సరంలో ఫోటోగ్రఫీలో వృత్తి అనుభవం ఉన్నది. నేను మంకమ్మ తోటలో సిగ్మా ఫోటో స్టూడియో రన్ చేస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర ఒక 40 మంది వర్కర్స్ నేను ఉపాధి కల్పించినాను. అయితే ఒక స్టూడియో రన్ చేస్తూ ఒక ప్రభుత్వంలో చేపట్టినటువంటి పథకాలను వాళ్ళు ఫోటోగ్రఫీ పోటీలలో ద్వారా నేను తెలంగాణ రాష్ట్రంలో 15 సంవత్సరం నుండి వరుసగా 18 అవార్డులు సాధించాను. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి అవార్డులు పొందినటువంటి వ్యక్తిగా నేను పొందుచున్నాను. తన దగ్గర కెమెరామెన్గా నేర్చుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రొఫెషనల్ కెమెరామెన్గా పనిచేస్తున్నారు. ఇవే కాకుండా పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు కూడా ఫోటో అండ్ వీడియోస్ తీస్తామన్నారు. చిన్నప్పటి నుండి ఫోటోలు తీయడం హాబీగా ఉండేది అన్నారు. నైట్ డిగ్రీ ఫోటోగ్రఫీ రంగంలో హైదరాబాద్లో మెలకువలు నేర్చుకుని కరీంనగర్లోని మంకమ్మ తోటలో సిగ్మా ఫోటో స్టూడియోను 1983లో స్థాపించి ఎన్నో మంచి మంచి ఫోటోలు తన కెమెరాలో బంధించి అవార్డ్స్ గెలుచుకుంటున్నానని అన్నాడు. తనతో పాటు తన కుమారుడు కూడా ఫోటోగ్రఫీ రంగంలో రాణిస్తూనే ఇప్పటివరకు 4 రాష్ట్ర స్థాయి అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఫోటోలు తీయడం కాదు, ఫోటోలు సంబంధించిన మెలకువలు కూడా నా దగ్గరికి వచ్చే వారికి నేర్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. వర్క్షాపుల ద్వారా కూడా కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూడా నేను వారికి మెలకువలు కూడా నేర్పి మరి వారిని కూడా పోటీలలో పాల్గొనాలని వారిని కూడా ప్రోత్సహిస్తున్నాను. అలాగే గతంలో కూడా నేను ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి ఫోటోగ్రాఫర్లు ఈరోజు మంచి అత్యున్నతమైనటువంటి స్థానం నుండి మరి వారు కూడా నా ద్వారానే వారు కూడా కొంతవరకు పోటీల్లో పాల్గొని కొన్ని అవార్డులు కూడా పొందడం జరిగింది. మరి ఇలాగే కాకుండా పెళ్లి, వివాహాది శుభకార్యములకు కూడా మరి మేము ఇప్పటికీ కూడా 60 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వృత్తిలో ప్రావీణ్యత తగ్గకుండా మరి మనము పోషించుకోవాలన్నటువంటి కుటుంబాన్ని పోషించుకోవాలన్నటువంటి బాధ్యత నాపై ఉన్నది. కాబట్టి నాకు 61 సంవత్సరం ఉన్నప్పటికీ కూడా నేను వివాహాది శుభకార్యములకు అన్నిటికీ వెళ్ళుచు మరి ఫోటోగ్రఫీ వృత్తినే నేను దైవంగా భావిస్తే మరి ఆ వృత్తిని కొనసాగిస్తూనే మరి ఆర్ట్ పరంగా కొంచెం నైపుణ్యత సాధించాలని దాని మీద పట్టుదలతోటి, కృషితోటి నాకు కొంత ఆరోగ్యము సహకరించకపోయినప్పటికీ కూడా వాటిది పట్టుదల, సాంకేతికంగా నేను డెవలప్ కావాలి, ఒక నైపుణ్యతను సాధించాలి, నా ద్వారా నలుగురు కూడా ముందుకు రావాలి అనే తపనతో నేను ఇప్పటికి కూడా తదితరమైన విలేజ్లకు, ట్రైబల్లకు, విలేజ్లకు పోయి అటువంటి ఫోటోలు తీసి ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో గడించినటువంటి ఆనర్సు ఈపీఎఫ్, ఎఫ్ఐఏపి, ఎఫ్ఎస్ఓఎఫ్, ఏఐసిఎస్ ఆనర్స్ను కూడా నేను ఫ్రాన్స్ దేశం నుండి పొందినాను. ప్రపంచంలోనే బెస్ట్ ఫోటోగ్రాఫర్గా రాణించాలని తన లక్ష్యమని అంటున్నాడు. ఇప్పటి వరకు తన వయసు 60 సంవత్సరాలు కానీ యువకులు తీయలేనటువంటి ఫోటోలు తన కెమెరాలో బంధించి అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. రానున్న కాలంలో మరిన్ని జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవాలని మనం కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం.